జేఎన్టీయూల అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్ మీద పడుతుంది. ఎగ్జామ్ రిజల్ట్స్ లో ఒక తీరుగా, రీవాల్యుయేషన్ల ఇంకో తీరుగా మార్కులు రావడం మీద విద్యార్థులు ఆందోళన పడుతున్నారు. 3 దశల్లో వెరిఫికేషన్ చేసినా రిజల్ట్స్ లా అవకతవకలు జరగడమేందని ప్రశ్నిస్తున్నారు. జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్స్ విద్యార్థుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. పరీక్షా ఫలితాల్లో 0 మార్కులు రావటం, రివాల్యుయేషన్ పెడితే పాస్ కావటం విద్యార్థుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎగ్జామ్ పెట్టిన కానుంచి రిజల్ట్స్ వచ్చేదాకా యూనివర్సిటీలో 3 దశలు ఫాలో అవుతారు. ఒకటి ఎగ్జామినర్ ని పిలిచి కరెక్షన్ చేయించడం, రెండోది కరెక్షన్ చేసిన పేపర్స్ ని ఎంట్రీ చేయటం, మూడో దశల ఫైనల్ వెరిఫికేషన్ చేసి రిజల్ట్స్ ఇవ్వటం. కానీ ఇప్పుడు ఆ పద్ధతిని ఫాలో అవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు 2008లో మాన్యువల్ గా కరెక్షన్ మాన్యువల్ ఎంట్రీ సిస్టమ్ ఉంది. అప్పట్లో స్టూడెంట్స్ రిజల్ట్స్ విషయంలో ఇబ్బందులుండేవి కావు. ఆ తర్వాత బబ్లింగ్ సిస్టంలో ఎర్రర్స్ ఎక్కువగా రావడంతో 0 మార్కులు వస్తున్నాయంటున్నారు. విద్యార్థులు పరీక్ష మంచిగా రాసినా ప్రాసెసింగ్ విషయంలో మార్పులు జరుగుతున్నాయంటున్నారు. అయితే ఇక్కడ వచ్చేసి ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఇంతకుముందుకు 2008లో వచ్చేసి మాన్యువల్గా కరెక్షన్ చేసేది, మాన్యువల్గా ఎంట్రీ చేసేది మొత్తం. అప్పుడు విద్యార్థులకి అందరికీ సాటిస్ఫాక్షన్ ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి బబ్లింగ్ సిస్టమ్ రావడం వల్ల ఆ సిస్టమ్ అనేది సరిగ్గా ఎన్రోల్ కాలేకపోతుంది. దానివల్ల ఎర్రర్స్ రావడం వల్ల పిల్లలు చాలామంది ఫెయిల్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ రీకరెక్షన్ పెట్టుకోవడం వల్ల అప్పుడు పాస్ అయిపోతున్నారు. దానివల్ల అలా కాకుండా మనం ఈ సాంకేతిక విశ్వవిద్యాలయం కాబట్టి కొంచెం టెక్నాలజీని వాడి ఆ విధంగా పిల్లలకి తగిన న్యాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ మధ్య మనం చూసినట్టయితే అనేక పేపర్లలో జేఎన్టీయూ ఎగ్జామినేషన్ సిస్టమ్స్ గురించి రాస్తున్నారు. కొంతమంది పిల్లలకి 0 వస్తున్నాయి, 5 వస్తున్నాయి, 2 సబ్జెక్టులలో తేడా వస్తున్నాయి అన్నట్టుగా రాస్తున్నారు. అయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ పాత సిస్టమ్ ట్యాబ్లో ఎంటర్ చేసేవాళ్ళు ఎగ్జామినర్. ఇప్పుడు ఏం జరిగిందంటే ట్యాబ్ తీసేసి వేరే మామూలుగా బబ్లింగ్ సిస్టమ్ని ఫాలో అవుతున్నారంట. దీని ద్వారా మాన్యువల్ ఎంట్రీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అన్స్కిల్డ్ పర్సన్స్ స్కాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జామినర్ కరెక్ట్గా దిద్దిన మార్క్స్ స్టూడెంట్కి అలాట్ విషయంలో ప్రాసెస్లో తేడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఇప్పుడు వచ్చే పిల్లల్లో మార్క్స్ 0 రావడం, 5 మార్క్స్ రావడం, ఒక సబ్జెక్టులలో తగ్గిపోవడం, మిగతా సబ్జెక్టులలో 70%, 75% రావడం జరుగుతుంది. 2012లో ఇన్ఫోప్లస్ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చి ఆన్లైన్లో ఎగ్జామ్ తీసుకొచ్చినారు. దీంతో సర్వర్కే డైరెక్ట్గా మార్కులు వెళ్లేవి. కానీ ఇప్పుడు పాత సిస్టమ్ను తీసేసి కరెక్షన్ కోసం లెక్చరర్స్ ను తీసుకుంటున్నారు. వీళ్లలో సగానికి పైగా అర్హత లేని వాళ్లున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీళ్ల వల్ల కరెక్షన్ సిస్టంలో తప్పులు పెరుగుతున్నాయంటున్నారు. కళాశాలలో అఫిలియేటెడ్ ఉన్నటువంటి యూనివర్సిటీ ఎగ్జామినేషన్ సిస్టమ్ చూసినట్టయితే చాలా బాధాకరంగా ఉన్నది. ఎక్కడ అథెంటికేషన్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవాల్యుయేషన్ చేసినప్పుడు 23 మార్కులు వస్తే 5 మార్కులు, 8 మార్కుల క్వశ్చన్లు, 2 మార్కుల క్వశ్చన్లు, తర్వాత ఇట్లాంటి క్వశ్చన్స్ దానికి 2 వస్తే 2, 8 వస్తే బబ్లింగ్ చేసి దాన్ని స్కానింగ్ చేయడం వరకు బాగుంది. కానీ ఈ కార్యక్రమం లోపల ఆ స్కానింగ్ చేసే విధానం లోపట్నే ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్టు పలు అనుమానాలు కనబడుతున్నాయి. ఎందుకు అని అంటే ఒక వ్యక్తికి 5 సబ్జెక్టులలో 60కి 60 మార్కులు వచ్చినటువంటి వ్యక్తి ఒక సబ్జెక్టుకి వచ్చేసరికి 0 మార్క్స్ వస్తున్నాయి. మళ్ళీ అదే వ్యక్తి రివాల్యుయేషన్ పెట్టిన వెంటనే వాడికి మళ్ళీ 60 మార్కులు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇది ఎందుకు వస్తుంది? ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు రైజ్ అవుతుంది అని అంటే వీళ్ళ యొక్క కరెక్షన్ విధానం లోపట్నే బృహత్తరమైనటువంటి లోపం కనబడుతుంది తప్ప ఇది జరుగుతున్నది. అయితే ఆయన ఏంటంటే ఎక్కడ జరుగుతుంది లోపం అని చెప్పేసి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ 6 నెలల్లో కానీ 3 నెలల్లో కానీ ఇవ్వమని చెప్పేసి చెప్పారు. కానీ ఇంతవరకు ఆ కమిటీ అతిగతి లేదు. అది ఏమైపోయిందో కూడా ఎవరికి తెలియదు. ఈ వాల్యుయేషన్ సిస్టంలో కనుక చూసుకుంటే ఫస్ట్ ఎవరినైతే మనం ఎగ్జామినర్స్గా పిలుస్తామో కరెక్షన్ చేయడానికి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్క్వాలిఫైడ్ పర్సన్స్. కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి దానికి. ఎట్లా 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, టీచింగ్ ఎక్స్పీరియన్స్. కనీసం 2-3 సార్లు ఒక సబ్జెక్ట్ చెప్పి ఉండాలి. చెప్తేనే ఆ పర్సన్ని ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో కరెక్షన్ చేయడానికి పిలవాలని చెప్పేసి ఒక నిబంధన ఉంది. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఫ్యాకల్టీ తక్కువ ఉన్నారు, లక్షలాది పేపర్లు, రిజల్ట్స్ తొందరగా ఇవ్వాలి. ఈ టైంలో ఏం తెలియక ఏంటంటే మొన్న జాయిన్ అయిన కూడా కరెక్షన్కి పిలుస్తున్నారు. కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యంతోని యూనివర్సిటీకి బ్యాడ్ నేమ్ వస్తుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇప్పటి నుంచైనా ఇలాంటి సమస్యలు మళ్లా రాకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.